వెల్కమ్ టు కాస్మిక్ న్యూమరాలజీ. నేను మీ నిశాంత్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ప్రొనాలజిస్ట్ అండ్ వాస్తు స్పెషలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ ఇన్ 14 డైమండ్స్ అడ్వాన్స్డ్ నేమ్ కరెక్షన్. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, ఒక డేట్ ఆఫ్ బర్త్ చూడగానే ఇతను మహర్జాతకుడా లేదంటే మనకి కటిక పేదవాడా అనేది ఎలా నిర్ణయిస్తారు. అంతకుముందు మన పూర్వీకులకు కూడా జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ చూడగానే ఇతను మహర్జాతకుడు అని చెప్పేసేవారు. సో అది ఏ విధంగా అనేది ఈ రోజు మనం చూద్దామండి. ముందుగా మనం జనరల్ గా అబ్జర్వ్ చేసినట్లయితే, ఏదైనా జాబ్ లో చేస్తున్నప్పుడు ఆ జాబ్ లో నుంచి మంచి సక్సెస్ పొందలేము. అదే విధంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్ లో కూడా ఎటువంటి సక్సెస్ ని మనం పొందలేము. అదే విధంగా ఏదైనా పొలిటికల్ ఫీల్డ్ లో కానీ లేదంటే మనకి సినిమా ఫీల్డ్ లో కానీ ఉన్నట్లయితే అందులో కూడా మనం సక్సెస్ పొందలేము. అదే విధంగా మన రిలేషన్షిప్ లో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అవ్వచ్చు, లేదంటే కొలీగ్స్ అవ్వచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెవరైనా అవ్వచ్చు. ఈ రిలేషన్షిప్ లో కూడా మనం ఎటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా మనం ఆ రిలేషన్షిప్ కూడా ఫెయిల్ అవుతుంటాము. అంతేకాకుండా మనకి చిన్న చిన్న కోరికలు అనేవి కూడా ఉంటాయి. అవేంటంటే మనకి జస్ట్ ఏదో బైక్ కొనుక్కోవాలన్నా సరే కొనుక్కోలేము, లేదంటే ఒక కారు కొనుక్కోవాలన్నా కొనుక్కోలేము, లేదంటే ఒక బంగ్లా కొనుక్కోవాలన్నా కొనుక్కోలేము, లేదంటే జనరల్ గా మగవాళ్ళకి జస్ట్ ఒక మంచి డ్రెస్ కొనుక్కోవాలన్నా సరే కొనుక్కోలేరు. అదేవిధంగా ఆడవాళ్ళు చూసినట్లయితే మనకి శారీ కానీ లేదంటే మంచి నగలు కానీ అంటే గోల్డ్ కానీ ఇలాంటివి ఏ కోరికలు కూడా చిన్న చిన్న కోరికలు కూడా తీసుకోలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి అనమాట. వీటన్నిటికీ కారణాలు ఏంటి, ఈ వరల్డ్ మొత్తం మీద ఈ ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులు ఉంటారనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఈ ప్రపంచం మొత్తం మీద ఎక్కడ పుట్టినా ఏ నలుమూలన పుట్టినటువంటి ప్రజలైనా సరే ఈ 4 టైప్స్ ఆఫ్ పీపుల్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ 4 టైప్స్ ఆఫ్ పీపుల్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ చూడగానే వీళ్ళు మహర్జాతకులా కాదా అనేది కూడా మనం డిసైడ్ చేయొచ్చు అనమాట. సో ఆ 4 టైప్స్ ఆఫ్ పీపుల్ ఎవరు ఏంటనేది ఇప్పుడు మనం క్లియర్ గా చూద్దామండి. సో అందులో మొదటగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే 0 to 30 degrees అండి. ఈ 0 to 30 degrees యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నటువంటి మనకి డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజిట్స్ లో ఉన్నటువంటి ఒక నెంబర్స్ తాలూకు వాల్యూస్ వేసుకొని మనకి ఒక డిగ్రీ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ డిగ్రీస్ ఎంతవరకు వస్తుందనేది చూసిన తర్వాత మనం ఇది డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత మనం ఎగ్జాంపుల్ చూద్దాము. అందులో ముందుగా ఇది ఏంటంటే 0 to 30 degrees ఉన్న వాళ్ళని ఏమంటామంటే మనం బిలో యావరేజ్ పీపుల్ అనేది అనడం జరుగుతుంది అనమాట. ఈ బిలో యావరేజ్ పీపుల్ అనేది ఉండడం ఎప్పుడైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మనకి జనరల్ గా అబ్జర్వ్ చేసినట్లయితే పబ్లిక్ లోను ఒక లేబర్ పని కానీ లేక ఉండడం జరిగినట్లయితే ఈ సెకండ్ పాయింట్ లో ఏంటంటే 30 to 35 degrees ఉన్నటువంటి పీపుల్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసినప్పుడు వీళ్ళు జనరల్ గా మనకి జాబ్ చేసుకుంటూ కనిపిస్తుంటే, అంటే మనకి క్లర్క్ జాబ్స్ అయినా అవ్వచ్చు, లేదంటే ఒక మంచి ఇంజనీరింగ్ జాబ్ అయినా అవ్వచ్చు, సాఫ్ట్వేర్ అయినా అవ్వచ్చు, లేదంటే ఒక టీచర్ జాబ్ అయినా అవ్వచ్చు. ఈ జాబ్స్ చేసే వాళ్ళందరూ కూడా మనకి ఈ 30 to 35 degrees లకి వస్తారు. వీళ్ళందరినీ కూడా మనం యావరేజ్ పీపుల్ గా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. వీళ్ళు పబ్లిక్ లో మనకి 10% వరకు ఉంటారు. ఇంకా థర్డ్ పాయింట్కి వచ్చినట్లయితే మనకి 35 to 40 degrees అండి. ఈ 35 to 45 degrees ఉన్న వాళ్ళని మనం అబవ్ యావరేజ్ పీపుల్ అంటాము. వీళ్ళు ఎక్కువగా మనకి పబ్లిక్ లో 9% వరకు ఉంటారు. సో ఈ 35 to 40 degrees ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా ఫీల్డ్ లో తీసుకోండి. సినిమా ఫీల్డ్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు మాక్సిమమ్ అంటే ఒక మంచి పొజిషన్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా అంటే మాకు ఒక హీరోస్ కానీ లేదంటే ఒక డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా మనకి ఈ 35 to 40 degrees లోకి వస్తూ ఉంటారు అనమాట. అంతేకాకుండా మన జాబ్ పొజిషన్ లో కూడా ఒక హయ్యర్ పొజిషన్ లో ఉంటారు. అంటే ఒక CEO రేంజ్ లో కానీ లేదంటే ఒక కంపెనీ మేనేజ్ చేసేటువంటి ఒక MD కానీ లేదంటే ఇంకా ఫర్మన్ పెట్టుకుని ఫర్మన్ లీడ్ చేసే వాళ్ళు కానీ ఒక ఆర్గనైజేషన్ తో లీడ్ చేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఒక బిజినెస్ మ్యాన్లు కానీ వీళ్ళందరూ కూడా మనకి 35 to 40 degrees లోకి ఒక మీడియం ఒక బిజినెస్ మ్యాన్లు కానీ వీళ్ళందరూ కూడా మనకి 35 to 40 degrees లోకి రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకా మన 40 degrees అబవ్ ఏదైతే ఉందో వీళ్ళని మనం ఏంటంటే పబ్లిక్ లో మనం వీళ్ళనే మనం మహర్జాతకులు అంటాం అనమాట. వీళ్ళే ఎక్కువ మంది మనం ఐడెంటిఫైడ్ పీపుల్ అని అంటాము. అదేవిధంగా మనం వీళ్ళని లెజెండరీ పీపుల్ అని కూడా మనం అంటూ ఉంటాం అనమాట. వీళ్ళు ఎక్కువగా మనకి పబ్లిక్ లో అనేది చాలా తక్కువగా రేర్ గా కనిపిస్తూ ఉంటారు. అంటే కొన్ని కోట్ల మందిలో జస్ట్ కొన్ని వేల మంది మాత్రమే మనకి, కొన్ని లక్షల మందిలో కొన్ని కోట్ల మందిలో జస్ట్ మనకి చాలా వందల మంది మాత్రమే మనకి కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. చాలా రేర్ పీపుల్. అందుకనే మనం వీళ్ళని ఐడెంటిఫైడ్ పీపుల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిరంజీవి గారు కానీ, రజనీకాంత్ గారు కానీ, లేదంటే నరేంద్ర మోడీ గారు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్ కానీ. సో ఇలా మనం ఎవరిని చూసినప్పుడు ఒక ఎలాన్ మస్క్ తీసుకోండి, ఒక జోస్ బెసాఫ్ తీసుకోండి, లేదంటే ఇలా ఎవరిని తీసుకున్నప్పటికీ కూడా మనం వీళ్ళందరినీ కూడా మనం ఒక ముఖేష్ అంబానీ గారు కానీ తీసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా మనకి ఐడెంటిఫైడ్ పీపుల్, అదేవిధంగా మనకి లెజెండరీ పీపుల్స్ అనమాట. సో వీళ్ళందరినీ కూడా మనం లెజెండరీ పీపుల్ అని మనం అంటాం అనమాట. ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వాటి యొక్క నెంబర్స్ కి వాల్యూస్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ యొక్క స్ట్రెంత్ ఎంత వచ్చింది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. బలం ఎంత వచ్చింది అనేది. సో దానికంటే ముందుగా మనకి 9 నెంబర్స్ అనేవి ఉంటాయి కదా. ఈ 9 నెంబర్స్ కి కూడా మనం ఒక్కొక్క నెంబర్ కి ఎంత వాల్యూ ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. చూసిన తర్వాత మనం ఫర్దర్ స్టెప్ గా మనం
మన డేట్ ఆఫ్ బర్త్ యొక్క స్ట్రెంత్ ఎలా కనుక్కోవాలనేది మనం చూద్దామండి. ఇందులో నెంబర్ 1 చూసినట్లయితే 36 degrees 40 minutes, నెంబర్ 2 చూసినట్లయితే 26 degrees 40 minutes, నెంబర్ 3 చూసినట్లయితే మనకి 40 degrees, నెంబర్ 4 చూసినట్లయితే 36 degrees 40 minutes, నెంబర్ 5 చూసినట్లయితే 40 degrees, అలాగే నెంబర్ 6 చూసినట్లయితే 40 degrees, నెంబర్ 7 చూసినట్లయితే 46 degrees 40 minutes, నెంబర్ 8 చూసినట్లయితే 53 degrees 20 minutes, అదేవిధంగా నెంబర్ 9 చూసినట్లయితే మనకి 40 degrees అనేది రావడం జరుగుతుంది. ఈ 9 నెంబర్స్ కి ఉన్నటువంటి డిగ్రీస్ మనం యాడ్ చేసినట్లయితే కంప్లీట్ గా మనకి 360 degrees అనేది రావడం జరగాలండి. ఈ 360 degrees ఎందుకు రావాలంటే మనకు ఒక సర్కిల్ కంప్లీట్ అంటే ఒక కంప్లీటెడ్ సర్కిల్ కి మనకు ఉన్నటువంటి డిగ్రీస్ మనకి 360 degrees, అలాగే మనకు గ్లోబ్ కూడా మన ఎర్త్ కూడా మనకి 360 degrees లో ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం ఒక కంప్లీట్ స్క్వేర్ తీసుకున్నట్లయితే అది కూడా మనకి 360 degrees లో ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో చూసాం కదండి, 9 నెంబర్స్ కి 9 వాల్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 9 వాల్యూస్ ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని మన డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అప్లై చేసి యాడ్ చేసినట్లయితే మనకు ఒక స్ట్రెంత్ అనేది రావడం జరుగుతుంది. ఈ స్ట్రెంత్ అనేది 0 to 30 degrees ఉందనుకోండి, మనం బిలో యావరేజ్ అనుకున్నాం కదా. వీళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ మినిమం 1000 degrees అనేది హెడ్జ్ అనేది సౌండ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉండాలి. అదేవిధంగా మనకి 30 to 35 degrees తీసుకున్నట్లయితే మనకి వీళ్ళని మనం యావరేజ్ పీపుల్ అని అనుకున్నాం కదా. వీళ్ళకి ఏంటంటే మనకి 1000 to 1500 degrees హెడ్జ్ అనేది సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. అదేవిధంగా మనం థర్డ్ పాయింట్ కి వచ్చినట్లయితే మనకి 35 to 40 degrees మనం వీళ్ళని అబవ్ యావరేజ్ పీపుల్ అని అనుకున్నాం కదా. ఈ అబవ్ యావరేజ్ పీపుల్ కి ఏంటంటే 1500 degree నుంచి 2000 degrees వరకు సౌండ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉండాలి. అదేవిధంగా మనం ఏదైతే లెజెండరీ ఐడెంటిటీ పీపుల్ అని మనం అనుకున్నామో వాళ్ళకి ఏంటంటే మనకి అంటే 40 degrees అబవ్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా 2000 degrees అబవ్ ఉండవచ్చు అనమాట. అయితే ఈ ఫ్రీక్వెన్సీ అనేది మినిమం ఫ్రీక్వెన్సీస్, దీనికి కూడా మళ్ళీ మనం ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నటువంటి నెగిటివ్స్ కానీ లేదంటే ఇంకా నేమ్ లో ఉన్నటువంటి నెగిటివ్స్ కానీ ఇవన్నీ చూసుకొని వాళ్ళకి 500 నుంచి మళ్ళీ 1000 degrees వరకు మనం ఇంకా ఎక్కువగా ఫ్రీక్వెన్సీ అనేది పెంచడం జరుగుతుంది అనమాట నేమ్ లో. సో ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఎంత అనేది ఒక అనుమోదించినటువంటి న్యూమరాలజిస్ట్ మాత్రమే నిర్ధారించగలడు. సో అందువల్ల మీరు నేమ్ కరెక్షన్ చేయించేటప్పుడు సో ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ వేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు మన ఫ్రీక్వెన్సీ వాల్యూస్ వేసుకున్నట్లయితే ఈ స్ట్రెంత్ వాల్యూస్ వేసుకున్నట్లయితే ఈ స్ట్రెంత్ వాల్యూస్ అన్ని కూడిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నటువంటి స్ట్రెంత్ ఏదైతే ఉందో అది మీకు 35 degrees కంటే అబవ్ వచ్చి కూడా ఇంతవరకు కూడా మేము ఎటువంటి కారు కూడా కొనుక్కోలేకపోయామండి, ఎటువంటి అంటే గుడ్ లైఫ్ కూడా మేము అనిపించలేకపోతున్నాం, అంటే ఇందులో కూడా మాకు సక్సెస్ అనేది రావడం లేదని అనుకుంటే కనుక తప్పనిసరిగా మీ నేమ్ లో 100% బ్యాడ్ నెంబర్స్ ఉండడం కానీ లేదంటే బ్యాడ్ ప్రొనాలజీ పరంగా బ్యాడ్ సౌండ్స్ ఉండడం కానీ లేదంటే బ్యాడ్ వైబ్రేషన్ ఉండడం కానీ జరుగుతుంది అనమాట. అందువల్ల మీరు తప్పనిసరిగా ఈ 14 dimensions లో నేమ్ కరెక్షన్ చేసుకున్నట్లయితే కనుక మీకు చాలా వరకు దాటి నుంచి నెగిటివ్ ని దూరం చేసి తప్పనిసరిగా మీకు సక్సెస్ అనేది రావడానికి చాలా అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే మనం ఏదో సింపుల్ గా నేమ్ పెట్టకుండా 14 dimensions అనేది మనం అడ్వాన్స్డ్ 14 dimensions అనేది నేమ్ పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. సో ఏదో సింపుల్ గా నేమ్ పెట్టకుండా మనకి అడ్వాన్స్డ్ 14 dimensions లో మనం నేమ్ కరెక్షన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ నేమ్ కరెక్షన్ చేయడం అనేది చేసుకున్న తర్వాత మనకి గ్రాడ్యువల్ గా గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. ఏదో సింపుల్ గా నేమ్ పెట్టకుండా మనకి స్టార్టింగ్ లెటర్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు అంటే 14 dimensions లో స్టార్టింగ్ లెటర్ అలాగే మనకు బర్త్ ద్వారా వచ్చినటువంటి వైబ్రేషన్ ఏదైతే ఉందో ఆ వైబ్రేషన్ కి నేమ్ వైబ్రేషన్ సరిపోయిందో లేదో చూస్తాము. అదే విధంగా మనకి బర్త్ ద్వారా వచ్చినటువంటి స్ట్రెంత్ కి నేమ్ లో ఉన్న ఫ్రీక్వెన్సీ సరిపోయిందో లేదో చూస్తాము. అదే విధంగా నేమ్ లో ఉన్నటువంటి బ్యాడ్ నెంబర్స్ ఏమైనా ఉంటే ఆ బ్యాడ్ నెంబర్స్ అన్నింటినీ రిమూవ్ చేస్తాము. అదే విధంగా ప్రొనౌన్సీ ప్రకారంగా నేమ్ లో ఉన్నటువంటి బ్యాడ్ సౌండ్స్ ఏమైనా ఉంటే ఆ బ్యాడ్ సౌండ్స్ అన్ని కూడా మనం రిమూవ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మనకి మన డేట్ ఆఫ్ బర్త్ కి డెస్టినీకి తగ్గటువంటి హార్మోనిస్ ఏమో చూసుకొని ఆ హార్మోనిస్ లో ఉన్నటువంటి నెంబర్స్ మళ్ళీ మనకి సింగిల్ డిజిట్ ద్వారా 1 to 9 నెంబర్స్ వరకు ఏ నెంబర్ సూట్ అవుతుందో తెలుసుకొని ఆ తర్వాత మళ్ళీ మనకి డబుల్ డిజిట్ అనేది చూడడం జరుగుతుంది. అంటే మనకి 1 to 9 నెంబర్ లో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి 10 to 72 నెంబర్స్ వరకు మనకి ఏ నెంబర్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందో తెలుసుకొని ఆ తర్వాత ప్రొనాలజీ పరంగా సౌండ్స్ బ్యాడ్ సౌండ్స్ రిమూవ్ చేసి అదే విధంగా సిగ్నేచర్ కూడా మీకు ఇవ్వడం అనేది చేసి అదే విధంగా గ్రాఫ్ కూడా చూడడం అనేది జరుగుతుంది అనమాట. ఈ గ్రాఫ్ అనేది కూడా కొంతమందికి అవసరం లేదు, కొంతమందికి అవసరం అవుతుంది. ఈ గ్రాఫ్ అనేది కూడా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇన్ని విధాలుగా మనం ఒక నేమ్ తీసుకొని మనం కరెక్షన్ చేసి ఇస్తాం కాబట్టి సక్సెస్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నటువంటి నెంబర్స్ తీసుకొని వాళ్ళకి మనం
ఈ వాల్యూస్ అప్లై చేసి చూద్దాము ఏ విధంగా క్యాల్కులేషన్ చేద్దామని. ముందుగా మనకి ఆంధ్రప్రదేశ్ లో ఎంతో పేరుగాంచినటువంటి మంచి నాయకుడిగా పేరుగాంచినటువంటి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ఎంతో మంది పేద ప్రజలకు సహాయం చేసినటువంటి ఎస్ రాజశేఖర రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వాల్యూస్ కి అందులో ఉన్నటువంటి నెంబర్స్ కి వాల్యూస్ వేసి చూద్దాము. వేసి చూసినట్లయితే ఎంత వస్తుందో చూద్దామండి. ఇప్పుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే 8/7/1949 అండి. సో 8 కి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా వాల్యూస్. ఆ విధంగా అప్లై చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ విధంగా చూడొచ్చు ఈ పట్టికలోను. అంటే 8 కి మనకి 53.20 అంటే 53 degrees 20 minutes. అలాగే మనకి 7 చూసినట్లయితే 46 degrees 40 minutes. నెంబర్ 1 చూసినట్లయితే 36 degrees 40 minutes. నెంబర్ 9 చూసినట్లయితే 40 degrees. అలాగే నెంబర్ 4 చూసినట్లయితే 36 degrees 40 minutes. అలాగే నెంబర్ 9 చూసినట్లయితే 40 degrees. సో ఇవన్నీ టోటల్ చేసుకునేటప్పుడు చాలా మంది చాలా ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతుంటారండి. మనకి ఇక్కడ మనకి డిగ్రీస్ ఉన్నాయి, మినిట్స్ ఉన్నాయి. ఈ మినిట్స్ ని మనం హవర్స్ లోకి మార్చుకోవాలన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన రాజశేఖర రెడ్డి గారి చార్ట్ లో చూసినట్లయితే మనకి ఇంచుమించుగా 340s వచ్చాయి, 120 వచ్చింది. మనకి రాజశేఖర రెడ్డి గారి చార్ట్ లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే 340s వచ్చాయి, 120 వచ్చింది అనమాట. 340s అంటే 120 ప్లస్ 20 అంటే 140 అయింది. ఈ 140ని మనం జనరల్ గా 60తో డివైడ్ చేసుకోవాలన్నమాట. ఈ డివైడ్ చేసుకునేటప్పుడు కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అందుకని సింపుల్ ఫార్ములా ఇక్కడ ఏం చెప్తానంటే, ఇప్పుడు సెపరేట్ గా ఉన్నటువంటి ఈ మినిట్స్ ఏవైతే ఉన్నాయో మన సెకండ్ బాక్స్ లో ఉన్నటువంటి ఈ మినిట్స్ అనేది వీటిని మనం 60 degrees తో డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ జనరల్ గా నేనేం చేస్తానంటే సింపుల్ క్యాల్కులేషన్ లో నేను చేస్తాను అనమాట. ఇక్కడ 60 degrees నేను తీసుకోను, ఓన్లీ 6 ని మాత్రమే తీసుకుంటాను. ఇక్కడ మనకి 140 degrees అనేది రావడం జరిగింది. సో 6 2s are 1 అంటే 6 2s are 12 కదా. అంటే 12 పక్కన 10 వేసుకున్నట్లయితే ఈ 60 పక్కన 0 ఉంది కదా. ఆ 0 మనం ఇక్కడ వేసుకున్నట్లయితే ప్లేస్ వేసుకున్నట్లయితే 120 degrees పోతుంది. మనం చూసినట్లయితే మనకు ఉండేది 20 degrees. ఆ 20 degrees ఇక్కడ వేసుకుంటాం అనమాట. సో 20 minutes ఉంటాయి. ఆ 20 minutes ని మనం ఇక్కడ వేసుకుంటాము. సో అప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ మనకి టూ టైమ్స్ పోయింది కాబట్టి 2 times క్యాన్సిల్ అయింది కాబట్టి ఈ 2ని తీసుకెళ్లి అక్కడ రీప్లేస్ చేసుకుంటాం. అక్కడ మళ్ళీ మనకి ఏదైతే మనకి హవర్స్ ఉన్నాయో ఆ హవర్స్ లో మనం క్యాల్కులేట్ చేసుకుంటాం అనమాట. అంటే డిగ్రీస్ ఉన్నాయి కదా, ఆ డిగ్రీస్ లో యాడ్ చేసుకుంటాం. ఆ విధంగా చూసినప్పుడు మనకి రాజశేఖర రెడ్డి గారిది 253.20 వచ్చింది. అంటే 253 degrees 20 minutes అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ డేట్ ఆఫ్ బర్త్ లో మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి కంప్లీట్ గా చూసుకున్నట్లయితే 6 digits అనేది ఉండడం జరిగింది. ఈ 6 digits ని మళ్ళీ ఈ మనకి ఏదైతే టోటల్ వాల్యూ వచ్చిందో మనకి అంటే ఇన్ని హవర్స్ ఇన్ని మినిట్స్ అని వచ్చింది కదా మనకి, అంటే ఇన్ని డిగ్రీస్ ఇన్ని మినిట్స్ అని వచ్చింది కదా. ఈ డిగ్రీస్ ని మినిట్స్ ని కూడా మళ్ళీ మనం టోటల్ డిజిట్స్ చూసినట్లయితే మనకి ఆ డిజిట్ తో మనం డివైడ్ చేసుకోవాలి. అలా డివైడ్ చేసినట్లయితే మనకి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి 42 degrees 2 minutes అనేది రావడం జరిగింది అనమాట. చేసినట్లయితే మన రాజశేఖర రెడ్డి గారికి 42 degrees 2 minutes వచ్చింది కదా. సో ఎంత ఐడెంటిఫైడ్ లీడర్ అయ్యారు, అదేవిధంగా అంత లెజెండరీ పీపుల్ అయ్యారు. నిజంగా చెప్పాలంటే అతను బ్రతుకుంటే కనుక కన్ఫామ్ గా మనకి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా మనం చెప్పొచ్చు అనమాట. మనం చూసినట్లయితే ఇండియన్ గ్రేటెస్ట్ లీడర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మన నరేంద్ర మోడీ గారి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని ఆ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి మన వాల్యూస్ అప్లై చేసినట్లయితే వారి యొక్క స్ట్రెంత్ అనేది ఎంత వస్తుందో చూద్దాము. వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూద్దాము. సో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే మనకి 17/9/1950 అనమాట. ఈ 17/9/1950 లో మనకి ఇక్కడ మనకి 0 వచ్చింది కదా, 0కి వాల్యూ ఉండదు కాబట్టి 0ని తీసేస్తాము. వరుసగా మనకి పైనుంచి మనకి కింద వరకు వేసుకున్నట్లయితే మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కంప్లీట్ గా మనకి 1 కేమో సేమ్ వాల్యూస్ మన ఇక్కడ పక్కన ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ అన్ని మనం వేసుకొని చూసినట్లయితే సో నరేంద్ర మోడీ గారికి కూడా మనకి 40 degrees అనేది రావడం జరిగింది. సో నరేంద్ర మోడీ గారికి కూడా ఎంతో కష్టంతో కూడుకున్నప్పటికీ కూడా, అంటే వీళ్ళు 17 లో పుట్టారు కాబట్టి హార్డ్ వర్క్ చేస్తే వీళ్ళు సక్సెస్ పొందుతారు. సో చాలా లేట్ గా అయినా సరే కూడా మంచి గ్రేటెస్ట్ లీడర్ గా మనకి మన ఇండియాకి రావడం అనేది జరిగింది. 40 degrees స్ట్రెంత్ అనేది కూడా ఇక్కడ యూజ్ అయింది అనేది కూడా మనం చెప్పొచ్చు అనమాట క్లియర్ గా. ఇంకా మనకి బిజినెస్ మ్యాన్ లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఎలాన్ మస్క్ తీసుకుందాము. ఎలాన్ మస్క్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే 28/6/1971. ఈ 28/6/1971 లో మళ్ళీ మనకి గ్రేటెస్ట్ మనకి బిజినెస్ మ్యాన్ వరల్డ్ వైడ్ మనం చూస్తుంటాం కదా, సడన్ గా మనకి అప్పర్ కుబేరుడు అయిపోతారు. సో ఈ ఎలాన్ మస్క్ డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే 28/6/1971 అనమాట. ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి వాల్యూస్ అప్లై చేసి ఇప్పుడు చూద్దాము. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం తీసుకున్నట్లయితే పక్కన చార్ట్ ప్రకారం మన వాల్యూస్ ఈ విధంగా అప్లై చేసుకున్నాము. ఈ విధంగా అప్లై చేసుకున్నప్పుడు మనకి కంప్లీట్ గా చూసినట్లయితే సో ఇక్కడ మనకి సెకండ్ బాక్స్ లో ఏం కనిపిస్తుంది అంటే మనకి కంప్లీట్ గా ఏదైతే మనకి మినిట్స్ అనేవి ఉన్నాయో ఆ మినిట్స్ అనేది మనకి 180 degrees రావడం అనేది జరిగింది. సో 6 3s are 180 అనమాట. అంటే 63s are 180.
సింపుల్ క్యాలిక్యులేషన్. ఎందుకంటే ఇక్కడ శాశ్వతం అనేది ఏమీ లేదు కాబట్టి 0 0 వేసుకుంటాము. అక్కడ ఈ 3ని తీసుకెళ్లి అక్కడ మినిట్స్లో యాడ్ చేసుకుంటాం. అలా మినిట్స్లో యాడ్ చేసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా మనకి 280 degrees అనేది రావడం జరిగింది. వీరి డేట్ ఆఫ్ బర్త్ లో డిజిట్స్ చూసుకున్నట్లయితే మనకి 7 digits అనేది రావడం జరిగింది. సో ఈ 280ని మళ్ళీ మనం 7తో డివైడ్ చేసినట్లయితే మనకి 40 degrees అనేది రావడం జరిగింది. సో ఇక్కడ కూడా మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఒక 40 degrees ఉన్నట్లయితే 40 degrees కానీ అంతకంటే అబవ్ ఉన్నట్లయితే వారిని మనం లెజెండరీ పీపుల్ లేదంటే ఐడెంటిఫైడ్ పీపుల్ అని అంటాము. సో ఎవరికైనా సరే ఊరికనే రాదు, సక్సెస్ అనేది చాలా కష్టపడాలి. సో ఈయన కూడా స్టార్టింగ్ లో చాలా హార్డ్ వర్క్ చేశారు. తన ఇమాజినరీ పవర్ ఏదైతే ఉందో దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవడం వల్ల ఇంత సక్సెస్ ని పొందారు. ఇంకా అలాగే మన ఇండియన్ గ్రేటెస్ట్ రిచెస్ట్ మ్యాన్ అయినటువంటి ముఖేష్ అంబానీ గారి డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నప్పుడు అయితే మనం ఇక్కడ చూసినట్లయితే క్లియర్ గా వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే ముఖేష్ అంబానీ గారిది 19/4 అండ్ 1957. వీరి డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి మనం వాల్యూస్ అప్లై చేసి చూసినట్లయితే కంప్లీట్ గా మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మనకి కంప్లీట్ గా మనకి ఓన్లీ మినిట్స్ చూసుకున్నట్లయితే ఓన్లీ మినిట్స్ 160 degrees వచ్చింది. మనం ఇందాక అనుకున్నాం సింపుల్ గా 6తో డివైడ్ చేస్తే సరిపోద్దని. 60తో డివైడ్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతున్నారు మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే 160 degrees వచ్చింది కాబట్టి ఇక్కడ 6తో డివైడ్ చేసుకుంటే సరిపోద్దని చెప్పాను కదా. సో 6 2s are 12 అంటే పక్కన మనం ఈ 60లో ఉన్నటువంటి 0ని యాడ్ చేస్తే 12, సో 120 అయిపోతుంది. సో 12 పక్కన మనం 0 యాడ్ చేసినట్లయితే 120 అవుతుంది. ఈ 120 తీసేస్తే ఇంకా రిమైనింగ్ మనకి ఏముంటాయి, ఇక్కడ మనకి 40 degrees అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఈ 40 minutes ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. ఈ 2 ఏదైతే ఉందో అక్కడ మినిట్ మనకి డిగ్రీస్ లో తీసుకెళ్ళిపోతాం. ఈ డిగ్రీస్ లో తీసుకెళ్ళిన తర్వాత ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసినప్పుడు టోటల్ గా చూసినట్లయితే మనకి 276.40 అనేది రావడం జరిగింది. అంటే 276 degrees 40 minutes అనేది రావడం జరిగింది. దీన్ని మళ్ళీ మనం 7తో మల్టిప్లై చేసినట్టే, అంటే 7తో ఎందుకు మల్టిప్లై చేయాలంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో 7 digits ఉన్నాయి కాబట్టి ఆ 7తో మనం మల్టిప్లై చేస్తాము. 7తో మల్టిప్లై చేసినట్లయితే వీళ్ళకి 39.5 వచ్చింది అనమాట. సో ఇంచుమించుగా వీళ్ళు కూడా మనకి 40 degrees తో ఈక్వల్. సో వీళ్ళిద్దరిలో నేమ్ లో మనకు అబ్జర్వ్ చేసినట్లయితే 356 అనేది మనకి కామన్ గా కనిపిస్తున్నాయి. సో వీళ్ళు కూడా అందువల్లే మనం సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు అనమాట. ఇంకా చాలా కష్టాలను ఎదుర్కొని ఒక మంచి గ్రేటెస్ట్ లీడర్ గా వచ్చినటువంటి ఇంకొక 2 నాయకులను మనం తీసుకుందాము. అందులో మన గ్రేటెస్ట్ లీడర్ మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి మన చంద్రబాబు నాయుడు గారి డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే 24/1950. ఈ 24/1950లో మనకి కేవలం 5 digits మాత్రమే ఉన్నాయి. ఈ 5 digits కి కూడా 5 numbers కూడా మనం వాల్యూస్ అప్లై చేసి చూసినట్లయితే కంప్లీట్ గా మనకి ఈ విధంగా వచ్చింది. లాస్ట్ లో మనకి ఏది మన సెకండ్ పర్సన్ లో చూసినట్లయితే ఈ మినిట్స్ లో ఏవైతే ఉన్నాయి ఇవన్నీ యాడ్ చేసుకున్నట్లయితే మనకి జస్ట్ 120 degrees రావడం జరిగింది. అంటే 6 2s are 12 కాబట్టి పక్కన 0 వేసుకుంటే అంటే 2 times ఇది క్యాన్సిల్ అవుతుంది 60తో డివైడ్ చేసినప్పుడు. సో ఈ 2తో మనకి ఎప్పుడైతే క్యాన్సిల్ అవుతుందో శాశ్వతం అనేది లేదు కూడా 0 కాబట్టి వెంటనే మనం ఇక్కడ 0 0 వేసుకుంటాము. ఆ 2ని తీసుకెళ్లి అక్కడ మనకి ఏదైతే డిగ్రీస్ ఉన్నాయో అవర్స్ ఉన్నాయో అందులో యాడ్ చేసుకుంటాం. ఆ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత చూసినట్లయితే వీళ్ళకి టోటల్ గా 180 degrees అనేది రావడం జరిగింది. 180 degrees ని మనకి వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నటువంటి 5 digits తో మనం చూసినట్లయితే డివైడ్ చేసినట్లయితే వాళ్ళకి 36 degrees అనేది రావడం జరిగింది. సో సెకండ్ విషయానికి వచ్చినట్లయితే కేసీఆర్ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని కేసీఆర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఆ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న నెంబర్స్ కి మన వాల్యూస్ అప్లై చేసినట్లయితే ఈ విధంగా వచ్చిందనమాట. మనకి కంప్లీట్ గా మనం ఇక్కడ సెకండ్ పార్ట్ లో ఉన్నటువంటి ఏవైతే మినిట్స్ ఉన్నాయో ఆ మినిట్స్ అన్నింటిని మనం యాడ్ చేసినట్లయితే చూసారు ఇక్కడ 200 degrees అనేది రావడం జరిగింది. ఈ 200 degrees ని మనం సింపుల్ గా 6తో డివైడ్ చేసుకుంటాం. అంటే 60తో కాకుండా ఈ 6తో డివైడ్ చేస్తే మనకి 6 3s are 180 వస్తుంది. 180 అంటే మనకి అంటే 60తో మనం 3 వచ్చిందనమాట. సో 3 times పోయింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటాయి 20 degrees ఉంటాయి. సో ఈ 20 degrees ని ఇక్కడ వేసుకుంటాము. ఆ 3ని తీసుకెళ్లి అక్కడ మనకి ఏదైతే ఉందో మనకి మినిట్స్ లో వేసుకుంటాం అంటే డిగ్రీస్ లో వేసుకుంటాం అనమాట. విధంగా అప్లై చేసి చూసినప్పుడు మనకి వీరి యొక్క కంప్లీట్ స్ట్రెంత్ అనేది 273.20 రావడం జరిగింది. అంటే 273 degrees 20 minutes అనేది రావడం జరిగింది. వీళ్ళకి ఎప్పుడైతే టోటల్ స్ట్రెంత్ వచ్చిందో మళ్ళీ వీళ్ళ యొక్క నెంబర్ ఆఫ్ డిజిట్స్ తో డివైడ్ చేసినట్లయితే వీళ్ళకి కూడా 39 degrees నియర్ అబౌట్ వచ్చిందనమాట. సో ఈ ఇద్దరు లీడర్స్ కూడా అంటే కొంచెం మీడియం గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎందుకు అంత ఐడెంటిఫైడ్ అంటే అంత లెజెండరీ లైఫ్ అనిపించారనే దానికి వీళ్ళ పేర్లో ఉన్నటువంటి హెచ్ఏఎన్ అనేది చాలా వీళ్ళకి యూజ్ అయింది. అంటే మనకి చంద్రబాబు నాయుడులో హెచ్ఏ అనేటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. అదేవిధంగా మనకి కేసీఆర్ లో కూడా ఏ చంద్రశేఖర్ కదా మనకి ఈ చంద్రశేఖర్ కూడా హెచ్ఏ అనేటువంటి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. అదేవిధంగా వీళ్ళకి అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళకి స్టార్టింగ్ లెటర్ కూడా సి అనేది కూడా మంచి స్టార్టింగ్ లెటర్. సో ఈ విధంగా మనం చూసినట్లయితే వీళ్ళందరికీ కూడా ఈ విధంగా ఉండడం అనేది జరిగింది. సో సింపుల్ గా గుడ్ నెంబర్ లో నేమ్ పెట్టాలంటే 1 minute లో నేమ్ పెట్టగలను, కానీ అలా చేయము ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక
సిస్టమేటిక్ గా ఒక సైన్స్ ప్రకారంగా, ఒక మ్యాథమెటిక్స్ ప్రకారంగా మనం ఎప్పుడైతే నేమ్ పెడతామో వాళ్ళకి ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. మనం జనరల్ గా ఏదో సింపుల్ గా నేమ్ పెట్టకుండా స్టార్ట్. ఇంకా చివరగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, జనరల్ గా అబ్జర్వ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నేమ్స్ లో అసలు ఫ్రీక్వెన్సీ ఉండదండి. వాళ్ళు ఎలా మనకి ఐడెంటిఫైడ్ లైఫ్ కానీ, లేదంటే లెజెండరీ లైఫ్ కానీ, లేదంటే ఒక మంచి పొజిషన్ కానీ, ఒక లగ్జరీ లైఫ్ కానీ అనుభవిస్తున్నారనేసి చాలా మంది అడుగుతుంటారు అనమాట. దీనికి 2 రకాల కారణాలు ఉంటాయండి. వాళ్ళు జనరల్ గా ఏదైనా రెమెడీస్ ఫాలో అయ్యి ఉండొచ్చు. అంటే మంచి నేమ్ పాజిటివ్ వైబ్రేషన్ లో ఉండి చేసుకోవచ్చు, మనకు చెప్పరు, ఇంటర్నల్ గా దాచుకుంటారు, ఇంటర్నల్ గా రాసుకుంటారు. సో అది కాకుండా ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, మనకి జాతక చక్రం ప్రకారం అంటే రాశి చక్రంలో ఉన్నటువంటి 2, 9, 11 భావాలలో మనకి లగ్న పాచన బిందువులు, అదే విధంగా మనకి ధనలాభ పాచన బిందువులు, అదే విధంగా మనకి భాగ్య పాచన బిందువులు అనే 3 రకాల బిందువులు ఉంటాయి. జనరల్ గా 5 రకాల బిందువులు ఉంటాయి అనమాట. ఈ 5 రకాల్లో కూడా ఈ 3 రకాల బిందువులు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 3 రకాల బిందువులు ఎప్పుడైతే 2వ భావంలోను, 9వ భావంలోను, 11 భావాల్లో ఉన్నాయో వీళ్ళకి ఎటువంటి నేమ్ కరెక్షన్ కానీ, ఎటువంటి రెమెడీస్ కానీ నిజానికి అవసరం లేదండి. నేమ్ కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం కానీ, లేదంటే స్టోన్స్ పెట్టుకోవాల్సిన అవసరం కానీ, రుద్రాక్షలు పెట్టుకోవాల్సిన అవసరం కానీ, ఎటువంటి అవసరాలు ఏ అవసరాలు కూడా వీళ్ళకి రావు, అవసరం లేదు కూడా. కానీ వీళ్ళకి స్టార్టింగ్ లో కొంచెం కష్టాలు ఉంటాయి. నెమ్మదిగా డెవలప్ అవుతూ ఒక్కసారి కూడా వీళ్ళందరూ కూడా న్యూస్ లోకి రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వారి యొక్క నేమ్ లో ఫ్రీక్వెన్సీ చూడొచ్చు. ఈ ఫ్రీక్వెన్సీ చూసిన తర్వాత వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీకి అనుకూలంగా మనం 14 డైమెన్షన్ లో నేమ్ అనేది పెట్టాలి. ఈ 14 డైమెన్షన్ లో మనం ఏంటంటే సింపుల్ గా కాకుండా మనం స్టార్టింగ్ లెటర్ తీసుకుంటాము. స్టార్టింగ్ లెటర్ తీసుకున్న తర్వాత బర్త్ వైబ్రేషన్ తీసుకుంటాము. ఈ బర్త్ వైబ్రేషన్ ఉన్నటువంటి వైబ్రేషన్ కి అనుకూలంగా నేమ్ వైబ్రేషన్ అనేది చూస్తాము. ఈ వైబ్రేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో మనకి 356 లో ఉన్నాయా లేదా అని అబ్జర్వ్ చేస్తాము. ఈ 356 లో ఉన్నాయా లేవో చూసిన తర్వాత ఒకవేళ నేమ్ లో మనకి డేట్ ఆఫ్ బర్త్ లో లేకపోతే నేమ్ లో ఇంక్లూడ్ చేయడమే జరుగుతుంది. అదే విధంగా వీళ్ళకి మనకి డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నటువంటి డెడ్ ఆంటీస్ ఏమైనా ఉంటాయి, అవి డెడ్ ఆంటీస్ వీళ్ళకి 1 to 9 నెంబర్స్ లో ఈ ఏ నెంబర్ వీళ్ళకి నేమ్ నెంబర్ గా సూట్ అవుతుందో చూసుకొని సింగిల్ డిజిట్ ద్వారా ఆ నేమ్ నెంబర్ ద్వారా మనకి వీళ్ళకి ఆ డెడ్ ఆంటీస్ ఏవైతే ఉన్నాయో మనం ఎప్పుడైతే అక్కడ రీప్లేస్ చేస్తామో ఆ డెడ్ ఆంటీస్ అన్ని రిమూవ్ చేసి మనకి తర్వాత మనం డబుల్ డిజిట్ చేసి డబుల్ డిజిట్ లో ఒక మంచి నెంబర్ అనేది మనం వీళ్ళకి నేమ్ నెంబర్ గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఒక నేమ్ లో మంచి ప్రొనాలజీ ఉండేటట్టు చూస్తాము. అంటే ఏదైనా ఒక నెగిటివ్ సౌండ్ ఉన్నట్లయితే ఆ నెగిటివ్ సౌండ్స్ అన్ని రిమూవ్ చేసి, అంటే కిల్ గానీ, వార్ గానీ, ఇలాంటి ఏదైనా ఒక బ్యాడ్ సౌండ్స్ ఉన్నట్లయితే ఆ బ్యాడ్ సౌండ్స్ అన్ని రిమూవ్ చేసి ఒక గుడ్ సౌండ్స్ వచ్చేటట్టు చూసి, ఆ తర్వాత మంచి ఒక గ్రాఫ్ ఉండేటట్టు చూసి, అంటే ఈ గ్రాఫ్ అనేది అందరికీ అవసరం ఉండదు, కొన్ని నేమ్స్ లో అవసరం అవుతుంది. సో ఎవరికైతే అవసరమైందో వాళ్ళందరికీ కూడా ఈ గ్రాఫ్ ను కూడా ఇంక్లూడ్ చేసి ఒక మంచి నేమ్ అనేది, అంటే గుడ్ నెంబర్స్, బ్యాడ్ నెంబర్స్ అనేవి ఉంటాయి కదా, ఈ బ్యాడ్ నెంబర్స్ నేమ్ లో ఉన్న బ్యాడ్ నెంబర్స్ అన్ని రిమూవ్ చేసి ఒక మంచి గుడ్ నెంబర్ ఇస్తూ, అదే విధంగా వీళ్ళకి ఏ విధంగా కోర్స్ రాసుకోవాలనేది కూడా క్లియర్ గా చెప్తూ, ఇన్ని విధాలుగా మనం ఒక నేమ్ అనేది కరెక్షన్ చేసి ఒక ఫాచనా బిందువులు కానీ, లేదంటే మనకి అదే విధంగా మనకి ఆర్బిటాల్ థియరీ కానీ, అష్టక వర్క్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనం చూపించి మనం ఒక నేమ్ కరెక్షన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో అందుకని మనం 14 డైమెన్షన్ లో నేమ్ కరెక్షన్ అనేది ఎప్పుడైతే చేసామో వారి యొక్క జన్మ వైబ్రేషన్ ఎప్పుడైతే నడుచుకున్నారో మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో అందుకనే మీరు అందరూ కూడా నేమ్ కరెక్షన్ చేయించుకోండి. నేమ్ కరెక్షన్ చేయించుకున్న తర్వాత మమ్మల్ని అడుగుతూ ఉండండి ఏ విధంగా ఫాలో అవ్వాలనేది మేము చెప్తూ ఉంటాము. చెప్పిన తర్వాత మీరు దాన్ని ఫాలో అయ్యి మంచి గ్రోత్ ని కూడా మీ లైఫ్ లో కూడా తీసుకొస్తారని ఆశిస్తున్నాను. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.